హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి డైలీ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మేము సూరత్ గారు వెళ్తున్నాము, అందుకే ఈ వీడియో కూడా షూట్ చేస్తున్నాను. అయితే మేము ఇక్కడ 3 తెలుగు ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట. అందరం మన సైడ్ అయితే స్కూల్స్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కదా. కానీ ఇక్కడ నార్త్ సైడ్ త్వరగా స్కూల్ స్టార్ట్ చేయరు, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటాయని. మన సైడ్ కూడా ఎండలు ఏం తక్కువ లేవులేండి. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ 20వ తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలకి యూనిఫామ్ తీసుకుందాం అనేసి వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఉంటున్న దగ్గర యూనిఫామ్స్ అవి దొరకవన్నమాట. మేము వేరే ఏరియా దగ్గరికి వెళ్ళాలి. మీరు నన్ను ఆల్రెడీ ఫాలో అయి ఉంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మా పాపని ఈ ఇయర్ స్కూల్లో జాయిన్ చేసాము, అందుకోసమే తనకి యూనిఫామ్ షూ తీసుకోవడానికి మేము వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మాకు పెట్రోల్ బంక్ కూడా ఒకటే ఉంటుందన్నమాట. అది కూడా 12 గంటల వరకు ఉంటుంది. నైట్ 24 అవర్స్ అవైలబుల్ ఉండదు. చూసారు కదా, మేము పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇంత దూరం జర్నీ చేసి రావాలన్నమాట. సగం దూరం వెళ్ళాక మన తెలుగు ఫ్యామిలీలోనే వాళ్ళ బండి పంచర్ అయిపోయిందన్నమాట. చాలా కష్టమైంది. మేము బయలుదేరేటప్పుడు మబ్బుగా ఉందని చెప్పేసి మేము బయలుదేరిపోయాం త్వరగా 3:30కి అలాగా. చూస్తే మేము సగం దూరం వచ్చేసాక ఎండ చాలా ఎక్కువ వచ్చేసింది. ఇంక ఈ మధ్యలో టైర్ పంచర్ అయిపోయింది. ఈ టైర్ పంచర్ అయ్యేటప్పటికి మా లక్కీ ఏమిటంటే షాప్కి దగ్గరలోనే పంచర్ అయింది. మధ్యలో ఇంకెక్కడైనా పంచర్ షాప్స్ ఉండవన్నమాట. దగ్గర 3 కిలోమీటర్స్ పైనే ఉంటుంది ఇంకో పంచర్ షాప్ కావాలంటే. అయితే ఆ షాప్ అతను ఏమన్నారంటే గాలి కొట్టిస్తాము, ఒక 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోవచ్చు అన్నారు. కానీ అది వెళ్ళి 100 మీటర్స్ లోపే మళ్ళీ టైర్ పంచర్ అయిపోయింది. కొత్త టైర్ వేయించాలన్నా కూడా మేము సూరత్ గారే రావాలన్నమాట. అందుకనే మేము వాళ్ళ ఫ్యామిలీ బస్ ఎక్కేసాము. బస్ ఎక్కేసి అక్కడ వాళ్ళు టైర్ వేయించుకోవడానికి వెళ్ళారు. మేము ఈ లోపు షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు అనేసి మేము బస్ ఎక్కేసి బస్ స్టాప్ నుంచి దిగిన తర్వాత ఇప్పుడు మన కాంప్లెక్స్ సెంటర్స్ ఎలా ఉంటాయో అక్కడ నుంచి మనకి బయటకు వస్తే షాపులు ఉంటాయి. కానీ రాజస్థాన్లో చాలా కుండలు చూసారు కదా, చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి, కుండల షాప్స్ అవిని. చాలా అంటే ఈ ఎండాకాలం బాగా యూజ్ అవుతుంది, వాటర్ కూడా చల్లగా ఉండడానికి. పిల్లలు యూనిఫామ్ కొనడానికి ఒక షాప్ ఉంటుందన్నమాట. అక్కడే దొరుకుతాయి అవన్నీ, పిల్లలకి సంబంధించినవి, స్కూల్కి సంబంధించినవన్నీ. ఇక్కడ సంబంధించిన యూనిఫామ్ అవి తీసేసుకున్నాము. తర్వాత ఇక్కడ యూనిఫామ్ అంతా అయిపోయింది. అక్కడ యూనిఫామ్ అయిపోయిన తర్వాత షూస్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఈ షాప్లో పిల్లలకి స్కూల్కి సంబంధించిన షూస్, మన నార్మల్ క్రాకర్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మా హస్బెండ్ కూడా చూస్తున్నారు తనకి క్రాకర్స్ కోసము ఎలా ఉన్నాయని, కానీ తీసుకోలేదు. పిల్లలకి షూస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోయాము. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పనులు చూసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికి ఇంకా చీకటి పడిపోయిందని మళ్ళీ అంత దూరం వెళ్ళాలి కదా అని బయలుదేరిపోయాము. ఇక్కడే ట్రెండ్స్ అవన్నీ ఉంటాయి. మేము ఇలా బయటకు వచ్చేటప్పుడే చేపలు తీసుకుంటాం అనమాట. మేము ఉంటున్న ఏరియాలో చేపలు దొరకవు. అంతే, ఇంక చేపలు తీసుకొని ఇంక మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అంతే ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.